ప్రియులారా, ఈరోజు పరిశుద్ధ ఆదివారం పునరుత్థాన దినం. ప్రసంగ అంశం: కొండ మీద దైవ మహిమ రూపాంతర అనుభవం. వినడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క ప్రసంగం యొక్క మొత్తము వినడానికి మీరు పెద్ద వీడియోను వీక్షించగలరు. ప్రభువునందు ప్రియమైన సోదరి సోదరీమణులారా, నేటి సువార్త భాగంలో మన ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులైన పేతురు, యాకోబు, యోహానులను తీసుకొని ఒక ఎత్తైన కొండ మీదకు వెళ్ళడం చూస్తాం. ఎందుకు కొండ మీదకు? బైబిలులో కొండ అనేది దేవునితో ముఖాముఖి కలిసే ప్రదేశం. అది ప్రార్థనకు, ప్రశాంతకు చిహ్నం. మన జీవిత గందరగోళం నుండి మనము కూడా ఒక ఆత్మీయ కొండ మీదకు ఎక్కవలసిన అవసరం ఉంది. ఒకటి రూపాంతరం, మహిమ యొక్క ప్రకాశం. ప్రియులారా, వారి ఎదుట ఆయన రూపాంతరం పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. మత్తయి 17:2. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు కేవలము మనిషి మాత్రమే కాదు, ఆయన సాక్షాత్తు దేవుడు అని శిష్యులకు చూపించడమే ఈ రూపాంతరం యొక్క అనుభవం. గెత్సెమనే తోటలో ఆయన పడబోయే బాధలు చూసి శిష్యులు భయపడకూడదని, శిలువ మరణం వెనుక మహిమ ఉందని ఆయన ముందుగానే చూపించారు. ప్రభువు నా వెలుగు, నా రక్షణ, నేను ఎవరికి భయపడదను? కీర్తన గ్రంథము 27:1. మన జీవితాల్లో శ్రమలు వచ్చినప్పుడు మనం కృంగిపోకూడదు మిత్రమా. ఆ శ్రమల వెనుక దేవుడు చూచిన మహిమను మనము చూడగలగాలి. రెండవది మోషే, ఏలియా, ధర్మశాస్త్రము మరియు ప్రవక్తలు. యేసు ప్రభువుతో పాటు మోషే మరియు ఏలియాలు మాట్లాడుకోవడం మనం చూస్తాం. మోషే దేవుని ధర్మశాస్త్రానికి ప్రతినిధిగా ఉంటూ ఉన్నారు. ఏలియా ప్రవక్తలకు ప్రతినిధిగా ఉంటూ ఉన్నారు. వీరిద్దరూ యేసు ప్రభువుతో మాట్లాడుతున్నారంటే రూపాంతర నిబంధన అంతా యేసుక్రీస్తులోనే నెరవేరిందని అర్థము. హల్లెలూయా. ఎగ్జాంపుల్స్: సీనాయి కొండ మీద మోషే దేవుని మహిమను చూసి ఎలా వెలిగిపోయాడో, ఇప్పుడు సాక్షాత్తు దేవుడే వెలుగుగా దిగివచ్చారు. హల్లెలూయా. యేసుక్రీస్తు మన జీవితాల్లోని చీకటిని తొలగించే లోకపు వెలుగు. యోహాను 8:12. మూడవదిగా తండ్రి సాక్ష్యం. ఆయన మాట వినుడి, ఈయన నా ప్రియ కుమారుడు అని తండ్రి అయిన దేవుడు చెప్తున్నారు. ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని చెప్పారు. ఈయన మాట వినుడి. మత్తయి 17:5. ప్రకాశవంతమైన మేఘము నుండి తండ్రి అయిన దేవుని స్వరం వినిపించింది. ఇది అత్యంత గంభీరమైన క్షణం. దేవుడు కేవలము చూడండి అని చెప్పలేదు, ఇక్కడ వినండి అని చెప్పారు. క్రైస్తవ జీవితంలో వాక్యాన్ని వినడం, దానికి లోబడటం అన్నిటికంటే ముఖ్యం మిత్రమా. పరిశుద్ధ బలిపూజలో మనం క్రీస్తు శరీర రక్తములను స్వీకరించే ముందు ఆయన వాక్యాన్ని వింటాం. వాక్యం వింటేనే మన హృదయాలు రూపాంతరం చెందుతాయి. హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. కీర్తన 119:105. నాలుగవదిగా భయపడకుడి. దైవ స్పర్శ. శిష్యులు భయముతో ముఖాలు నేలకు ఆనించుకున్నప్పుడు యేసు వారిని తాకి, లేవండి, భయపడకుడి, తట్టి లేపారు. ఉదాహరణ: మన జీవితంలో పాపం వల్ల లేదా సమస్యల వల్ల మనం భయముతో తలవంచుకున్నప్పుడు ప్రభువు తన ప్రేమతో మనల్ని తాకుతారు. ఆ స్పర్శ మనల్ని నూతన వ్యక్తులుగా మారుస్తుంది. కొండ మీద మహిమను చూడటం ఎంతో గొప్పదో, తిరిగి కొండ దిగి వచ్చి లోకములో సేవ చేయడం కూడా అంతే ముఖ్యం. మన ప్రార్థన అనుభవం మనల్ని మరింత ప్రేమగల వ్యక్తులుగా మార్చాలి. ప్రార్థన: పరిశుద్ధుడైన దేవా, ఈ రూపాంతర పండుగ ద్వారా మమ్మల్ని నూతనపరచండి. మా ఆంతరంగ స్వభావాన్ని నీ వెలుగుతో నింపి లోకములో నీకు సాక్షులుగా జీవించే కృపను దయచేయండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.